हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. సో మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏకవచనము, బహువచనము, అబ్బాయి, అబ్బాయిలు, అమ్మాయి, అమ్మాయిలు, పుస్తకము, పుస్తకాలు ఇలాంటి వర్డ్స్ తోటి కొన్ని వాక్యాలను నేర్చుకుందాము. హిందీలో ఏకవచనము, బహువచన రూపాలు అనేవి ఆ పదం యొక్క జెండర్ ని బట్టి వస్తాయి. స్త్రీలింగ, పుల్లింగ రూపాన్ని బట్టి దాని యొక్క బహువచన రూపం వేరుగా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపించేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది స్త్రీలింగమా, పుల్లింగమా అని చెప్తూ నేను సెంటెన్సెస్ మీనింగ్ కూడా చెప్తాను. పుస్తకము, కితాబ్. పుస్తకాలు, కితాబే. పుస్తకము స్త్రీలింగ శబ్దము. ఏదైనా స్త్రీలింగ శబ్దము ఎటువంటి వత్తు మాత్ర అంటే కితాబ్ ఉంది, బా, దానికి ఎటువంటి వత్తు లేదు కదా. ఇలాంటి వర్డ్స్ ఏం తో ఎండ్ అవుతుంది. అలాని మనం ఇంకొక బహువచన రూపం కూడా ఉంది. పుస్తకాలకి, పుస్తకాలను, పుస్తకాలతో, పుస్తకాల కోసం ఇలా అంటూ ఉంటాం. ఇలాంటి టెన్స్ లో ఓం ఆ యొక్క పదానికి ఓం అని చేర్చి నెక్స్ట్ పుస్తకాలతో అనాలి. మీరు కితాబోన్సే అనండి, పుస్తకాలలో అనాలి, కితాబోమే అనండి. ఈ ఓం అనేది పుల్లింగ శబ్దమైన, స్త్రీలింగ శబ్దమైన, ఏ శబ్దమైనప్పటికీ కూడా ఓం అని మాత్రమే యాడ్ చేసి నెక్స్ట్ ఈ విభక్తులు కో, సే, మే, పర్, కేలియే అనేవి యాజ్ ఇట్ ఈజ్ గా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. ఈ పుస్తకం కొత్తది. యహ కితాబ్ నహీ హై. ఒక పుస్తకం గురించి మాట్లాడుతున్నాం. ఈ పుస్తకాలు నావి. ఏ కితాబే మేరీ హై. ఏ కితాబే మేరీ హై. ఈ పుస్తకాలు నావి. ఇప్పుడు నేను పుస్తకాలను చదివాను. మేనే కితాబోం కో పడా. జనరల్ గా ప్రాణం లేని వాటి పక్కన కో రానటువంటి రూలు ఉంది. కానీ ఏదైనా ఒక పని విశేషంగా చేశాము అని చెప్పేటప్పుడు కంపల్సరీ ఆ వర్డ్ పక్కన కూడా కో పెట్టాల్సి ఉంటుంది. అబ్బాయి, లడక, అబ్బాయిలు, లడకే, అబ్బాయిల నుండి, లడకోన్సే. ఆ అబ్బాయి మంచివాడు. వహ లడక అచ్చా హై. ఆ అబ్బాయిలు ఆడుతున్నారు. వే లడకే ఖేల్ రహే హై. నేను అబ్బాయిలతో మాట్లాడాను. మేనే లడకోన్సే బాత్ కీ. అమ్మాయి, లడకీ. అమ్మాయిలు, లడకియా. అమ్మాయిలను, అమ్మాయిలకు, లడకియోంకో. విభక్తి సహిత్, విభక్తితో వస్తున్నటువంటి బహువచన రూపం అది. ఆ అమ్మాయి అందంగా ఉంది.
वह लड़की सुंदर है, वह लड़की సుందర్ హై. ఆ అమ్మాయిలు నృత్యం చేస్తున్నారు. వే లड़कियां नाच रही हैं. నేను అమ్మాయిలను పిలిచాను. मैंने लड़कियों को बुलाया, मैंने लड़कियों को बुलाया. నేను అమ్మాయిలను పిలిచాను. పిల్లవాడు బచ్చా, పిల్లలు బచ్చే. పిల్లలను లేదా పిల్లలకు బచ్చోంకో. ఆ పిల్లవాడు చిన్నవాడు. వహ బచ్చా ఛోటా హై. పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారు. బచ్చే స్కూల్ जा रहे हैं. బచ్చే బహువచనము, దాన్ని బట్టి క్రియ ఎండ్ చేయాల్సి ఉంటుంది. నేను పిల్లలకు చాక్లెట్ ఇచ్చాను. मैंने बच्चों को चॉकलेट दी, मैंने बच्चों को चॉकलेट दी. సెంటెన్స్ స్ట్రక్చర్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లేలిస్ట్ లో వర్తమాన కాలు, భూతకాలు, భవిష్యత్ కాలు యొక్క పూర్తి వివరణతో వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ నేర్చుకున్న తరువాత ఇది మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. పువ్వు ఫూల్, పువ్వులు ఫూల్. సో పువ్వు ఫూల్, పువ్వులు ఫూల్ రెండింటికి ఒకేలా వచ్చింది. ఎస్, ఇలాంటి సందర్భాల్లో మనం క్రియని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏకవచనమా బహువచనమా అనేది. ఫూల్ అనేది పుల్లింగ శబ్దము. ఏదైనా పుల్లింగ శబ్దము ఎటువంటి ఒత్తు లేకుండా వచ్చినప్పుడు అది ఏకవచనము బహువచన రూపంలో ఒకేలా ఉంటుంది. పువ్వులతో, ఫూలోన్సే. ఈ పువ్వు అందంగా ఉంది. యహ ఫూల్ సుందర్ హై, యహ ఫూల్ సుందర్ హై. ఈ పువ్వులు సువాసనగా ఉన్నాయి. ఏ ఫూల్ ఖుష్బూదార్ హై, ఏ ఫూల్ ఖుష్బూదార్ హై. చూసారు, ఇక్కడ ఫూల్ అనేది అలానే ఉంది బహువచన రూపంలో కూడా. కానీ మీరు హై పైన డాట్ చూడండి, హై. సో ఇది ఉన్నాయి అనేటువంటి అర్థాన్ని సూచిస్తుంది. అతను పువ్వులతో మాల చేశాడు లేదా హారం. ఉస్నే ఫూలోన్ సే మాలా బనాయి, ఉస్నే ఫూలోన్ సే మాలా బనాయి. క్యా బనాయి, ఏం తయారు చేశాడు? మాల. మాల అనేది స్త్రీలింగ శబ్దము, దానిని బట్టి క్రియ ఎండ్ అయ్యింది. చెట్టు పేడ్, చెట్లు పేడ్. చెట్ల నుండి పేడోన్సే. పేడ్ అనేది పుల్లింగ శబ్దము. ఫూల్ లానే పేడ్ కూడా ఏకవచనము బహువచనంలో ఒకేలా ఉంటుంది. ఈ చెట్టు ఎత్తుగా ఉంది. యహ పేడ్ ఊంచా హై. ఆ చెట్లు పచ్చగా ఉన్నాయి. వే పేడ్ హరే హై. గాలి చెట్ల నుండి వీస్తుంది. హవా పేడోన్సే చల రహీ హై, హవా పేడోన్సే చల రహీ హై. తలుపు దర్వాజా, తలుపులు దర్వాజే. ఏదైనా పుల్లింగ శబ్దము ఆతో ఇలా ఎండ్ అయితే దానికి ఆ తీసేసి ఏ పెట్టండి, అది బహువచన రూపంగా మారుతుంది. సో దర్వాజా పుల్లింగ శబ్దము. తలుపులను దర్వాజోంకో. ఈ తలుపు తెరిచి ఉంది. యహ దర్వాజా ఖులా హై,
యహ దర్వాజా ఖులా హై, ఈ తలుపు తెరిచి ఉంది. తలుపులు మూసి ఉన్నాయి, దర్వాజే బంద్ హై. చూసారా, దర్వాజే బట్టి హై వచ్చింది. తలుపులను తీయండి కదా, ఆ తలుపులను తీయండి. ఉన్ దర్వాజోం కో ఖోలో, పర్టికులర్ గా విశేషంగా చెప్తున్నాము, ఆ తలుపులను తెరవండి అనేసి. అప్పుడు దర్వాజోం కో ఖోలో. కథ, కహానీ. కహానీ స్త్రీలింగ శబ్దము. లడ్కియా ముందు మనం నేర్చుకున్నాం కదా, ఏదైనా స్త్రీలింగ శబ్దము ఈతో ఎండ్ అవుతుంది అంటే దాని యొక్క బహువచన రూపంలో యాం పెట్టాలి. అండ్ ఇక్కడ ఈ ఉన్నటువంటి దాన్ని చిన్నగా చోటి ఈకి మాత్రగా మార్చాల్సి ఉంటుంది. కథలను కహానియోంకో, ఈ కథ చిన్నది. యహ కహానీ ఛోటీ హై, ఆ కథలు ఆసక్తికరంగా ఉన్నాయి. వే కహానియా దిల్చస్ప్ హై, వే కహానియా దిల్చస్ప్ హై. నేను కథలను విన్నాను. మేనే కహానియోం కో సునా, మేనే కహానియా సుని అంటే నేను కథలను విన్నాను, నేను కథలు విన్నాను. ఇప్పుడు కథలను విన్నాను, కహానియోం కో సునా. నగరం షహర్, నగరాలు షహర్, ఇది పుల్లింగ శబ్దము. ఏకవచన బహువచనంలో ఒకేలా ఉంటుంది. నగరాలలో షహరోమే, ఈ నగరం పెద్దది. యహ షహర్ బడా హై, భారతదేశంలో చాలా నగరాలు ఉన్నాయి. భారత్ మే బహుత్ సే షహర్ హై, నేను నగరాలకు వెళ్ళాను. మై షహరో మే గయా అంటే నగరాలలోకి వెళ్ళాను అని అర్థం. మే షహరో మే గయా. దుకాణం, దుకాన్. దుకాన్ స్త్రీలింగ శబ్దము. కితాబ్ నేర్చుకున్నారు కదా, ఎటువంటి వత్తు లేనటువంటి స్త్రీలింగ రూపము ఏం, ఏ అండ్ డాట్ ఉంటుంది. దుకాణాలు దుకానే, దుకాణాలలో దుకాణోమే. నాతో పాటు వారలు చెప్పండి. ఈ దుకాణం కొత్తది. యహ దుకాన్ నయీ హై, ఆ దుకాణాలు మూసి ఉన్నాయి. వే దుకాణే బంద్ హై, నేను దుకాణాలలోకి వెళ్ళాను. మే దుకాణో మే గయా. కుర్చీ, కుర్సీ. కుర్సీ స్త్రీలింగ శబ్దం. లడ్కియా నేర్చుకున్నాం కదా. కుర్చీలు, కుర్సియా. కుర్చీలపై, కుర్సియోం పర్. ఈ కుర్చీ చెక్కతో తయారు అయ్యింది. యహ కుర్సీ లకడీ కీ హై, లకడీ. యహ కుర్సీ లకడీ కీ హై యా లకడీ సే బనీ హై అని కూడా చెప్పచ్చు. కుర్చీలు ఎర్రగా ఉన్నాయి. కుర్సియా లాల్ హై, కుర్సియా లాల్ హై. పిల్లలు కుర్చీలపై కూర్చున్నారు. బచ్చోనే కుర్సియోం పర్ బైఠా, బచ్చోనే కుర్సియోం పర్ బైఠా. ఫల్ పండు, పండ్లు ఫల్. సో ఇది పుల్లింగ శబ్దము. పండ్లను ఫలోంకో. ఈ పండు తీపిగా ఉంది. యహ ఫల్ మీఠా హై, ఈ పండ్లు తాజాగా ఉన్నాయి. ఏ ఫల్ తాజే హై, నేను పండ్లను కడిగాను. మేనే ఫలోంకో ధోయా, మేనే ఫలోంకో ధోయా.
తరగతి కక్ష ఇది స్త్రీలింగ శబ్దము. ఏదైనా స్త్రీలింగ శబ్దము ఆతో ఎండ్ అవుతుంటే దానికి ఏం అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ తరగతి పెద్దది. యహ కక్షా బడీ హై. తరగతులు శుభ్రంగా ఉన్నాయి. కక్షాయి సాఫ్ హై. హై పైన డాట్ చూడండి, అది బహువచనాన్ని సూచిస్తుంది. విద్యార్థులు తరగతులలో కూర్చున్నారు. ఛాత్ర కక్షాओं में बैठे हैं. విద్యార్థి ఛాత్ర ఇది పుల్లింగ శబ్దము. సో పుల్లింగ శబ్దము ఎటువంటి వత్తు లేకపోతే అది బహువచన రూపంలో కూడా ఒకలానే ఉంటుంది. విద్యార్థుల నుండి ఛాత్రోంసే. ఆ విద్యార్థి కష్టపడేవాడు. వహ ఛాత్ర మెహనతీ హై. వహ ఛాత్ర మెహనతీ హై. విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఛాత్ర పరీక్ష దే రహే హై. ఛాత్ర పరీక్ష దే రహే హై. నేను విద్యార్థులతో మాట్లాడాను. मैंने छात्रों से बात की. मैंने छात्रों से बात की. నేను విద్యార్థులతో మాట్లాడాను. జంతువు జానవర్. జంతువులు కూడా జానవర్, ఎందుకంటే ఇది పుల్లింగ శబ్దము. క్రియాపదంతో మనం అర్థం చేసుకోవచ్చు. జంతువులను జానవరోं को. ఈ జంతువు ప్రమాదకరంగా ఉంది. యహ జాన్వర్ ఖతర్నాక్ హై. యహ జాన్వర్ ఖతర్నాక్ హై. జంతువులు అడవిలో ఉన్నాయి. जानवर जंगल में रहते हैं. जानवर जंगल में रहते हैं. అతను జంతువులకు ఆహారం ఇచ్చాడు. उसने जानवरों को खाना दिया. उसने जानवरों को खाना दिया. జంతువులకు. గ్రామం గావ్. గ్రామాలు గావ్. సో గావ్ అనేది పుల్లింగ శబ్దము. అది ఏకవచనమైన బహువచనమైన ఒకేలా ఉంటుంది. గ్రామాలలో గావోं में. నా గ్రామం అందంగా ఉంది. మేరా గావ్ సుందర్ హై. భారతదేశంలో చాలా గ్రామాలు ఉన్నాయి. భారత్ మే కయి గావ్ హై. ప్రజలు గ్రామాలలో ఉంటారు. లోగ్ గావోं में रहते हैं. లోగ్ గావోं में रहते हैं. ప్రజలు గ్రామాలలో ఉంటారు. సో ఇలా మనం ఆల్మోస్ట్ ఒక 20 వర్డ్స్ 20 × 33 60 సెంటెన్సెస్ వరకు నేర్చుకున్నాము. సో మీరు పార్ట్ 2 లో మరికొన్ని సెంటెన్సెస్ కూడా నేర్చుకుందాము. तो जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.